హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈ రోజు మన మధ్యలో గ్రీష్మ ఉన్నారు. 5 ఇయర్స్ ఎల్ఎల్బిలో 2025 ఇయర్ కి సంబంధించి 107 అంటే 107 మార్క్స్ తో ర్యాంక్ 1 గా లాస్ట్ ఇయర్ మనకు గ్రీష్మ నిలవడం జరిగింది. సో ఈ రోజు కొన్ని విషయాలు ఇంటర్వ్యూ చేద్దాము. అంటే తన స్ట్రాటజీ ఎలా ఫాలో అయ్యింది, అలాగే బుక్స్, అలాగే మాక్ టెస్ట్లు, అలాగే ఇంకా టిప్స్ అంటే సిలబస్ వైజ్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ విధంగా ఎలా ప్రిపేర్ అయింది అనేది చాలా క్విక్ గా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ గ్రీష్మ, ఎలా ఉన్నావు? హాయ్ అన్న. బాగున్నానన్న, మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే. ముందుగా కంగ్రాచులేషన్స్. చాలా అంటే ముందు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. అండ్ అలాగే ఇంటర్వ్యూ ఇస్తానన్నందుకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఎక్కడ చదువుతున్నావు నువ్వు? ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఓకే. అంటే ఫస్ట్ ఆప్షన్ అక్కడే పెట్టావా, లేదా ఇంకా ఏమైనా ట్రై చేసావా? ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ, సెకండ్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను. ఓకే. ఎందుకు అక్కడే చదవాలనుకున్నావు? ఎస్వి మీకు దగ్గర ఏమైనా? దగ్గర అన్న, నేటివ్ కి దగ్గర. ఓకే. ఒకసారి నీ ఇంట్రడక్షన్ చెప్పేసాయి, మీ ఫ్యామిలీ కానీ అలాగే ఎందుకు ఎల్ఎల్బి చేయాలనుకున్నా ఇవన్నీ చెప్పి. హలో ఎవ్రీవన్, నా పేరు గిరిష్మ. ఐఎమ్ ఫ్రమ్ పీలేరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మా ఫాదర్ అడ్వకేట్, సో నాకు లా చేయడం ఫ్యాసినేటింగ్ అనిపించింది అండ్ ఐ చూజ్ లా యాజ్ ఎ కెరియర్. అండ్ లాస్ట్ సెట్ ప్రిపరేషన్ కి వస్తే నాకు ఓన్లీ 2 months ఉన్నింది నా బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత. సో ఐ జస్ట్ ప్రిపేర్డ్ ఫర్ 50 days. ఓకే. మన టాపిక్ లోకి వచ్చేద్దాము. సో ఎన్ని మంత్స్ నువ్వు ప్రిపేర్ అయ్యావు, అలాగే ఏమేమి బుక్స్ వాడావు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కి ఏం వాడావు, ఇవన్నీ కూడా చెప్పేసి. పార్ట్ సి మోస్ట్లీ నేను పార్ట్ సి కి ప్రయారిటీ ఇచ్చాను, ఎందుకంటే లీగల్ ఆప్టిట్యూడ్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి. 50 days లో నేను మోస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఓన్లీ లీగల్ ఆప్టిట్యూడ్ కి 30 days ఇచ్చాను. టాపిక్ వైజ్ అన్ని చదువుకుంటూ వచ్చాను అండ్ రివిజన్ చేస్తూ వచ్చాను, ప్రిపేరింగ్ ఫర్ మాక్ టెస్ట్ అని. పీవైక్యూస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను, ఎందుకంటే 5 year ఎల్ఎల్బిలో మోస్ట్లీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తే పీవైక్యూస్ నుంచి ఎక్కువ ఇచ్చారు అండ్ బేసిక్ క్వశ్చన్స్ జస్ట్. బుక్స్ కొద్దికి వస్తే ఇక్కడ విజేత లా బుక్ సిరీస్, ఇది పీవైక్యూస్ కి చాలా హెల్ప్ అయింది. ఇందులో ప్రాక్టీస్ చేశాను. అండ్ కరెంట్ అఫైర్స్ కి వస్తే డైలీ న్యూస్ పేపర్ అండ్ లాస్ట్ 6 months ది చదివాను అనమాట. అండ్ జీకే క్వశ్చన్స్ కి జస్ట్ బేసిక్ లెవెల్లో యూట్యూబ్ క్లాసెస్ విన్నాను. అండ్ లూస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనే బుక్ కూడా, అది నాకు ముందు నుంచే హ్యాబిట్ ఉన్నింది బుక్ చదవడం, సో ఇట్ వాస్ హెల్ప్ఫుల్. బుక్ నేమ్ వచ్చి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్. అండ్ కరెంట్ అఫైర్స్ కి ఒక గన్ షాట్ క్వశ్చన్స్ కానీ బుక్ దిశ పబ్లికేషన్స్ వాళ్ళది ఈ బుక్ చదివాను. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీకి వస్తే 5 year ఎల్ఎల్బి పేపర్ చూస్తే కొద్దిగా బేసిక్ లెవెల్లో అడిగారు. యాప్టిట్యూడ్ కి తక్కువ, మెంటల్ యాప్టిట్యూడ్ కి తక్కువ వెయిటేజ్ ఇచ్చారు అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. లీగల్ యాప్టిట్యూడ్ నేను సివిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇంటర్మీడియట్ నాది కామర్స్ బ్యాక్గ్రౌండ్, సో నాకు కొంచెం కాన్స్టిట్యూషన్ ఐడియా ఉన్నింది అండ్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. ఇంకా కొన్ని లా టాపిక్స్కి వస్తే అవి ఐడియా లేవు, సో అరిహంట్ వాళ్ళది లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ లీగల్ స్టడీస్ బుక్ చదివాను. ఇందులో ఏమంటే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అని, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. టెన్నిటికి హెల్ప్ అయింది. ఓన్లీ 30 days కి లీగల్ ఆప్టిట్యూడ్ కి ప్రయారిటీ ఇచ్చాను అండ్ 20 days జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కి ప్రయారిటీ ఇచ్చాను. ఈ 20 days లో ఈ లీగల్ నాలెడ్జ్ ని కూడా రివైజ్ చేస్తూ వచ్చాను. లీగల్ యాప్టిట్యూడ్ అన్నావు కదా, ఓన్లీ 30 days కేవలం సేమ్ బుక్ చదివావా, లేదా మిక్స్డ్ గా అన్ని సెక్షన్స్ కలిపి చదువుకున్నావు? ఒక బుక్కే చదివాను అండ్ టాపిక్ వైజ్ వస్తే యూట్యూబ్ లో వీడియోస్ చూసాను అన్న. టాపిక్ వైజ్ నేను నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అందులో ప్రతి టాపిక్ కి ఒక సమ్మరైజ్ నోట్స్ గా రాసుకొని ప్రిపేర్ అవుతూ వచ్చాను. విజేత బుక్ తీసుకున్నావు కదా, విజేత నుంచి ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఏమైనా వచ్చాయా రిపీటెడ్ గా? రిపీటెడ్ ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. ఓకే. అంటే ఎన్ని చదివావు, ఎన్ని పేపర్స్ క్లియర్ చేశాను? 3 years ఎల్ఎల్బి అండ్ 5 years బోత్ టీఎస్ అండ్ ఏపీ లా సెట్ అన్ని సాల్వ్ చేశాను. ఎల్ఎల్ఎం లీగల్ ఆప్టిట్యూడ్ ట్రై చేశాను.
ఓకే. తర్వాత జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి లూసెంట్ అని చెప్పావు కదా ఒక బుక్. దాంట్లో నుంచి ఏమైనా అంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా లేదా థియరీ పార్ట్ ఉంటాయి? థియరీ పార్టే ఉంటుందన్న. అంటే టోటల్ థియరీ పార్ట్ అది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే చదువుతూ వచ్చాను. అంటే జస్ట్ నాలెడ్జ్ కోసం అని జస్ట్ రివైజ్ చేశాను ఆ బుక్. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ ప్రిపేర్ అయ్యావు కదా, 6 మంత్స్ నుంచే లాస్ట్ వచ్చాయి అయితే లేదా కూడా వచ్చాయి క్వశ్చన్స్? లేదన్న. లాస్ట్ 6 మంత్స్. అంటే క్వెషన్స్ కూడా ఎలా అడిగారంటే కరెంట్ మినిస్టర్స్ ఎవరు, వీళ్ళెవరు అని అడిగారు. కాబట్టి ఆ బుక్‌ని కొంచెం ఫాలో అయితే రాసేయొచ్చు ఈజీగా. ఓకే, ఓకే. అయితే డైలీ ఎన్ని రోజు అంటే ఎంతసేపు కష్టపడ్డావు, ఎన్ని గంటలు అనేది? 5 to 6 అవర్స్. అయితే నువ్వు ఏదైతే బుక్స్ ఉన్నాయో అవి నాకు లింక్స్ షేర్ చేసి నేను డిస్క్రిప్షన్ లో అవి ఇచ్చేస్తాను. సో పార్ట్ ఓకే. ఏ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. దీనికి జనరల్ గా విజేత కొంచెం చూస్తున్నావు, అలాగే లూసెంట్ అనే బుక్ కూడా నువ్వు ఇంత ముందు నుంచి హ్మ్. చదివావు. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్, అన్నిట్లో కొంచెం కష్టమైంది కొన్నిసార్లు ఇదే అనిపిస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్, అలాగే బుక్ ఏమైనా సజెస్ట్ చేస్తావా దీనికి? కరెంట్ దిశ అఫైర్స్. పబ్లికేషన్స్‌ది కరెంట్ అఫైర్స్ బుక్ ఫాలో అవ్వడం బెస్ట్. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రియా జైన్ అని ఆమె వీక్లీ కంపౌండియం రిలీజ్ చేస్తుందట. అది ఓకే. ఫాలో అయినా లీగల్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు మనం. లీగల్ జడ్జ్‌మెంట్స్ అని అవి. ఓకే. దానికి ఏమైనా బుక్స్ ఉంటే అది ఇచ్చేసి నేను కామెంట్స్ లో పెడతాను, లేదా అది డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే పార్ట్ సికి వచ్చేసి లీగల్ యాప్టిట్యూడ్, దీనికి కూడా ఒక బుక్ ఏం సజెస్ట్ చేస్తాను? అరిహంట్ బుక్. ఒకసారి అరిహంట్ బుక్ బ్రేక్. లీగల్ యాప్టిట్యూడ్ అండ్ లీగల్ నాలెడ్జ్ అని క్లాట్‌కి సంబంధించిన బుక్. అది ఇట్ వాస్ ఈజీ. అంటే వాళ్ళు ఎలా అంటే ఒక టాపిక్ ఇచ్చి పక్కన ప్రాక్టీస్‌కి క్వెషన్స్ కూడా ఇస్తారు. టాపిక్ వైస్ ఉంటది. ఫ్రమ్ ఆల్ కాన్స్టిట్యూషన్ లా నుంచి ఐపీసీ వరకు. మనకు ఆ బుక్స్ కూడా హలో! నాకు లింక్ షేర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తర్వాత ఇంకా వినిపిస్తుందా? మనకు నాకు వాయిస్ క్లియర్‌గా ఉందా? వాయిస్ ఉంది, వీడియో రావట్లేదు. తర్వాత ఇప్పుడు మనకు ఒక 25 days ఉంది, మనకు May 4th అనుకుంటా ఈ ఇయర్. సో ఈ 25 days లో ఏం చేస్తే బాగుంటది అనేది ఏమైనా చెప్తారా? ఒక స్ట్రాటజికల్‌గా ఫాలో అయితే బెస్ట్ అనిపిస్తుందన్న. అంటే మోర్ ఫోకస్ ఆన్ లీగల్ యాప్టిట్యూడ్. ఒకవేళ ముందుగా మీరు చదివింటే జస్ట్ రివైజ్ చేసుకోండి. అండ్ మీరు ఏ సెక్షన్‌లో అయితే వీకర్‌గా ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా పీవైక్యూస్ చూసుకోవడం బెటర్. లాస్ట్ మినిట్‌లో అయితే పీవైక్యూస్ అండ్ మీరు రాసుకున్న నోట్స్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం బెస్ట్ అని నేనంటాను. అంటే అసలు ఇంతవరకు ఏమీ బుక్ తీయలేదు, ఇప్పుడు ఏం చేయాలంటావు, ఏం చేస్తే బాగుంటది? ఆహ్, జస్ట్ ఫాలో ఎనీ ఇన్‌స్టిట్యూషన్ ఇది లేకపోతే యూట్యూబ్‌లో ఉంటాయి గదా! నా ప్లే లిస్ట్‌లు. వాటిని ఫాలో అయినా గన్ షాట్ క్వెషన్స్ ఉంటాయి. పీవైక్యూస్. ఇంకా మారథాన్ సెషన్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఫాలో అయినా కూడా మినిమమ్ స్కోర్ చేయొచ్చు. ఎట్లా నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి స్కోర్ చేయొచ్చు. హ్మ్. ఓకే. ఫైనల్ గా ఫస్ట్ ర్యాంక్ నీకే వచ్చిందని తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నా. అంటే 50 లోపల వస్తుందనుకున్నాను. ర్యాంక్ 50 15 లోపల. లో. పేపర్ ఇట్ వాస్ ఈజీ టు మోడరేట్ 5 ఇయర్ వాళ్ళకి. కాబట్టి ఐ డిడ్న్ట్ గెస్డ్ అన్న. ఓకే. ప్రస్తుతానికైతే ఇది, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా, టిప్స్ ఏమైనా? టిప్స్ అంటే రివైజ్ రెగ్యులర్‌లీ, మాక్స్ ఇవ్వండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఆహ్, లీగల్ యాప్టిట్యూడ్ మీద ఫోకస్ చేస్తే బెస్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ కొద్దిగా డిఫికల్ట్ సెక్షన్. దీనికి మనం లాస్ట్ 6 మంత్స్ మీకు పేపర్ చదివే అలవాటుంటే అది ఫాలో అయినా ఓకే. అండ్ జనరల్ నాలెడ్జ్ బేసిక్ క్వెషన్స్ గన్ షాట్‌వి చూసుకొని ఇంకో కొంచెం డెప్త్ చూసుకుంటే బెస్ట్. రిహంట్ కాకపోతే విజేత కొద్దిగా ఉంది. కానీ అందులో బేసిక్ ఉందన్న. అంటే డెప్త్ మరీ లేదు. కాన్స్టిట్యూషన్‌కైతే యూట్యూబ్‌లో ప్లే లిస్ట్‌లుంటాయి. అవి ఫాలో అయితే బెస్ట్. అండ్ ఇంకా మీరేమన్నా అడగాలంటే అడగొచ్చు. మాక్ టెస్ట్‌లు అన్నావు కదా, అవి ఎక్కడ ప్రిపేర్ అయ్యావు, ఎన్ని ప్రిపేర్ అయ్యావు? ఒక 30+ మాక్ టెస్ట్ రాసాను. అంటే వీక్‌కి 2 రాసానన్న. ఆహ్, హ్మ్. వీక్‌లీ అంటే ఆహ్, ఏదైతే లో స్కోరింగ్ సబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకస్ పెడుతూ వచ్చాను. కరెంట్ అఫైర్స్‌లో కొద్దిగా వీక్ ఉండిన్నాను నేను. సో, ఐ ఫోకస్డ్ ఎ బిట్ ఆన్ ఇట్. ఇంకా పీవైక్యూస్ సాల్వ్ చేస్తూ వచ్చాను. ఆ స్కోర్‌ని బట్టి ప్రిపేర్ అవుతూ వచ్చాను.
ఈ ఈ మాక్ టెస్ట్లు అనేది టోటల్ 120 క్వశ్చన్స్ ఉన్నాయా ఓన్లీ సబ్జెక్ట్ వైజ్? 120 క్వశ్చన్స్ టోటల్. పార్టీ టోటల్ పార్ట్స్ అన్నీ ఎగ్జామ్ ఉంటాయి. ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే అటెండ్ చేసావా? అవును. ఓకే. మరి మాక్ టెస్ట్లు ఎక్కడ దొరికాయి? ఎక్కడ ప్రాక్టీస్ అయ్యాయి? లాసెట్ అడా అని ఒక ఇన్‌స్టిట్యూషన్ ఉంది. హైదరాబాద్ బేస్డ్ అనుకుంటా. వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే. థ్యాంక్ యూ గ్రీష్మ. షేర్ థాంక్ చేసినందుకు ఇన్ఫర్మేషన్. అలాగే ఏదైనా కామెంట్స్ ఉంటే కింద మనోళ్ళు కామెంట్స్ పెడితే ట్రై టు రిప్లై వాటికి కూడా. తర్వాత బుక్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్ నాకు మెసేజ్ చేస్తే నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. మనోళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఓకే. విజేత ఓకే. బుక్ థ్యాంక్ అయితే యూ. లోకల్ బుక్ స్టోర్స్‌లో దొరకచ్చు. ఓకే. ఓకే. చెప్పండి. విజేత బుక్ లోకల్ బుక్ స్టోర్స్‌లో దొరకచ్చు అని చెప్తున్నా. అదొక బుక్. హ్మ్. ఓకే. ఓకే. అదే జనరల్ గా నువ్వు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పి ఏమేం బుక్స్ నాకు మెసేజ్ చేస్తే నేను అది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను లెవెల్. ఓకే. 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 థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ ఓకే. యూ. వెల్కమ్. బై.